రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా. ఆ సమస్యల గురించి మాట్లాడమంటే బీఆర్ఎస్ తోడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలేడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి ఏ రోజున బీఆర్ఎస్ తోడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ బస్తీలలో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇయలే. అరే మోడీ గారు 2,40,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఈ మీనాక్షిపురంలో ఎంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. 2,40,000 ఇల్లు ఎవ్వని అయ్యా జాగిరని ఇస్తలేరు రాబాయ్. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన ఇల్లు రాబాయ్. ఇవి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయలే, ఒక్కరికి ఉద్యోగం ఇయలే, ఒక్క పెన్షన్ ఇయలే, ఒక్క రేషన్ కార్డు ఇయలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజు కేసీఆర్ రాలే, కేసీఆర్ మాట్లాడలే. కాళేశ్వరం స్కామ్ తో 1,00,000 కోట్లు దొబ్బిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములేస్ లా ఇవన్నీ కూడా చేసి 1,00,000 కోట్లు సంపాదించినాడు బీఆర్ఎస్ వాడు. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగ నోట్లు ముద్ద కొట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా, కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద. ఇవాళ అంటాడు ట్విట్టర్ టిల్లోని అంటాడు. ఇంతకుముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట, వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాలేరా భయ్, నీతోనేమైతుందిరా? బండి సంజయ్ నీ అయ్యనే ఏం బీకలేరా భయ్, నువ్వేం బీక్తారా భయ్? నా ఇంకా హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసింది తప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించాల సిగ్గుండాలే. కొంచెం నీ బతుకని తుర్కోలకు చూపుతారు. బతుకులు తుర్కోలకు చూపుతారా మీరు? బతుకులు తుర్కోల టోపీలు పెట్టుకొని ఓట్లాడుతారా మీరు? ఈయన మా గురించి మాట్లాడేది. 109 కేసులు పెట్టినా నా మీద, 109 కేసులు పెట్టినా, జైలు పంపిండన్నా. లాస్ట్కు నా కొడుకు మీద కేసు పెట్టిండన్నా, నా భార్యను బెదిరించిరన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్నా, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిండన్నా. ఇలా పీడీ యాక్ట్లు పెట్టిరన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. సిగ్గు లేకుండా మీటింగ్లు పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా 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 అని ఏర్పిస్తున్నా. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా తగులుతుందన్నా, దానిలో నో డౌట్ అన్నా. కానీ నువ్వు చేసింది ఏందిరా భయ్? నీ అయ్య చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? విలేజ్ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుని చూపెడతలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలు ఆడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. 2 పాలనలు వస్తున్నాయి. ఇక మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏంది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఒరే ట్యాక్స్ ఓకే ట్యాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేది కలలు కంటున్నాడు కేటీఆర్. నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పు ఫామ్లో తాగిమంటాడు. ఎప్పుడైనా ఈ మీనాక్షిపురములకు వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మీకు కష్టం వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ రేషన్ కార్డుల కోసమో, మీ పెన్షన్ల కోసమో, మీ పిల్లల ఉద్యోగాల కోసమో ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఎక్కడ కనబడ్డా? బట్టబజాను కేటీఆర్ ఏం చేస్తుంది తెలుసా? మా అయ్య ముఖ్యమంత్రి అలాంటి చెప్తుంది. 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే 3 సంవత్సరాల దాకా తాగి వండి ఫామ్ హౌస్లో 3 సంవత్సరాల ఊరో గ్లామర్ పెంచుకొని వస్తే మనం ఓట్లాడు గంత పిచ్చోళ్ళమన్నా మనం. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు లేదన్నా,
మొన్న చెప్పిన ఆ కవితక్క కూడా చెప్పిన, అక్క నువ్వు మీ బావ మీద కోపంతోనో, మీ అన్న మీద ఇంకో అన్న మీద కోపంతోనో, నీ తమ్ముని మీద కోపంతోనో, మీ అయ్యను చూడకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఈ కేటీఆర్ నెంబర్ ఒకటి బట్టి బాధ ముఖ్యమంత్రి సీట్ కోసం మీ అయ్యా నన్ను వేస్తానని చెప్పిన అన్న. అప్పుడప్పుడు పోయి చూసినా అని చెప్పిన. కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలన్నారు, మనం ఇంకొని సాగు కోరుకోమన్నారు. కానీ ఇలా కేటీఆర్ ఎంత మూర్ఖుడు అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి అలా ఎట్లా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన. వీళ్ళు వాళ్ళు ఒకటేనా? ఎవరెవరు? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే, ఈ జూబ్లీస్ లో కలిసి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్కడ మీకు పైసలు వచ్చినాయా? పైసలు వచ్చినాయా? బంగారం వచ్చినట్టు అదే బెడుతుంది బంగారం అంతా. వాడు ఇచ్చుడు ఏమంటాడు, ఒక మంత్రి అంటాడు, ఇద్దాం అనుకున్నామే అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. అప్పుడు 50,000 ఉన్నారట, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. వాళ్ళు ఇచ్చుడు పక్క పెట్టుర్రి.